నా పేరు బాలరెడ్డి. బాలరెడ్డి. ఏదైనా ఈసారి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీ ఎవరు కావాలి మీకు? ఎంపీ అంటే మామూలుగా టీడీపీ తరపు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ తరపు నుంచి విజయసాయి రెడ్డి గారు. వీళ్ళిద్దరిలో ఎవరు కావాలా? విజయసాయి రెడ్డి కావాలి. విజయసాయి రెడ్డి కావాలి. విజయసాయి రెడ్డి గారు ఆయన వస్తే ఏమైనా చేస్తారంటారా మీకు? చేస్తాడు. ఇబ్బందులు చేస్తాడు. నెల్లూరు ప్రజలకు ఏమైనా చేస్తారా? ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధి గానీ చేస్తాడు, పర్వాలేదు. ఇప్పుడు జగన్ చేయొచ్చు, ఏమి అంటే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మాకు. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అంటే టీడీపీ వాళ్ళు కూడా బాగా చేస్తాం మేము అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా చేస్తామంటారు. ఏంటంటే కొందరు ఇటు పోతారు అటు పోతాం, మనం ఏం చెప్పలేము కదా. చెప్పు మాకు జగన్ గురించి ఇబ్బంది ఏం లేదు. మాకు బాగా అన్ని సహాయం. మరి ఎమ్మెల్యే కూడా మా బాగానే చేశాడు. ఆయన కూడా కొన్ని అంటే మామూలుగా ఆయన ఆడికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే మరి ఎవరు వస్తాయి? ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నారాయణ గారు టీడీపీ తరపు నుంచి, ఖలీల్ అహ్మద్ వైసీపీ తరపు నుంచి. నారాయణ వచ్చి ఇంకా బెస్ట్, మాకేం ఇబ్బంది లేదు. నారాయణ కూడా బాగానే చేస్తాడు. ఓకే, నమస్తే అన్న. మీ పేరు అన్న? ఈసారి మీకు ఎంపీ ఎవరు కావాలన్నా? ఖలీల్ భాయ్. ఎమ్మెల్యే ఖలీల్ భాయ్. ఎంపీని ఎవరు ఎంచుకుంటున్నారు? టీడీపీ తరపు నుంచి ఏమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ తరపు నుంచి విజయసాయి రెడ్డి. ఎవరు కావాలి మీకు? వైసీపీ ఎవరు? విజయసాయి రెడ్డి. ఆయనే కావాలి. ఆయనే కావాలా? ఎందుకు ఆయన చేస్తారంటారు? చేస్తారు, నమ్మకం ఉంది. ఖలీల్ భాయ్ ఎందుకు రావాలంటారు? ఖలీల్ భాయ్ ఎందుకు గెలవాలంటారు? ఖలీల్ భాయ్ ఎందుకు కావాలి అంటే ఏం చెప్తారు? ఖలీల్ భాయ్ అంటే మన ముస్లిమ్స్, ఆయన మన ముస్లిమ్స్ అందరికి తోడు తెలుస్తాడు. ఓకే. తిరుమల జగన్ ప్రభుత్వం బాగుందా? నీకు పింఛన్ టయానికి వస్తుందా? ఎంత వస్తుంది? 3,000. ఇంటికి వచ్చిస్తున్నారా? మన దాకా ఇంటికి వచ్చి ఇచ్చారా? మరి నీకు ఈసారి ఎంపీ ఎవరు కావాలా? ఎంపీ ఎవరు? ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదు, విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గారు ఎంపీ ఆయన కావాలా? ఎమ్మెల్యే ఆయన ఖలీల్. గెలుస్తారంట వీళ్ళిద్దరు? గెలుస్తారని నమ్మకం. నమస్తే అన్న. మీ పేరన్నా? ఇబ్రాహీం. అన్న, ఈసారి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీ ఎవరు కావాలా? విజయసాయి రెడ్డి సార్. విజయసాయి రెడ్డి వస్తే మైనార్టీలకు ఏమైనా మంచి చేస్తారంటారా? మైనారిటీ చేస్తారని చెప్పారు అంతా. అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మేము వస్తే చేస్తాము అని చెప్తున్నారు. మరి మొన్న జగన్ సార్ కూడా మీటింగ్ లో చెప్పారు బహిరంగ, రిజర్వేషన్ 4% నేను ఇస్తాను, కోర్టు అయినా కేసు అయినా వేసి ఉన్నాము, నేను ఎన్ఆర్సి సిఏ అన్నికి వ్యతిరేకిస్తాను అని జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పారు మొన్న నెల్లూరు మీటింగ్ లో. మరి మొన్న పవన్ కళ్యాణ్ ఏదో వ్యాఖ్యలు చేశారు, ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పి. మరి జనాలు టీడీపీకి మొగ్గు చూపుతారంటారా? మొగ్గు చూపే ప్రశ్నే లేదు. అది మాకు మా 4% రిజర్వేషన్ ఎన్ఆర్సి రాకుండా చెయ్యాలి. వాళ్ళు చేయకుండానే చేస్తాం అంటున్నారు. అది ఎట్లా నమ్మాలో మాకేం తెలియదు. ఈసారి మరి ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? ఖలీల్ భాయ్. ఈసారి మరి మీరు నెల్లూరులో ఏ జెండా ఎగిరిద్ది అంటారు? మా నమ్మకం ఖలీల్ భాయ్ కి ఉంది. దుర్గాభవన్. ఈసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీని ఎవరిని ఎంచుకుంటే మహిళలకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు మీరు? విజయసాయి రెడ్డి గారిని ఎప్పుడైనా చూసారా మీరు? మీ ఏరియాలోకి ఏమైనా వచ్చారా? ఆయన ఏమైనా సమస్యలు అవన్నీ తెలుసుకుంటున్నారా? ఆయన వస్తే ఏమైనా అభివృద్ధి చేస్తారంటారా? అంటే ఆపోజిట్ లో టీడీపీ వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ప్రతి ఊరు ప్రతి ఇదిలో తిరుగుతున్నారు గొంతులో. ఆయన ఇక్కడ లోకలే ఉంటారంటున్నారు. మరి ఈయన ఇక్కడ ఉంటున్నారా? మరి ఉంటారా? వచ్చి అన్ని తెలుసుకుంటున్నారా? ఆయన మీద నమ్మకొచ్చా? జనాలు నమ్ముతారంటారా? మరి ఈసారి మీ ఎమ్మెల్యే ఎవరు కావాలి? మీ ఎమ్మెల్యే ఎవరు? ఖలీల్. ఆయన ఈసారి గెలుస్తారంటారా? ఖచ్చితంగా. అన్న, ఈసారి ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీ ఎవరు వస్తే జనాలకు బాగా చేస్తారంటారు? విజయసాయి రెడ్డి అన్న వస్తే మంచి జనాలకు బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. ఆయన మంచి లీడర్ కాబట్టి, ఈయన నెల్లూరు వ్యక్తి కాబట్టి మంచి జనాలకి మంచి చేస్తాడని చెప్తున్నాడు. చేస్తాడు కూడా. అలాగే జగనన్న మాట నిలబెట్టుకుంటాడని, ఆయన మంచి వ్యక్తి కాబట్టి చేస్తాడని అనుకుంటున్నాను. మీకు నమ్మకం ఉందా? ఉందండి, ఉంది. ఆయన మంచి సీనియర్ లీడర్ కాబట్టి, ఆయన మంచి జనాల కోసం
అన్ని బాగా పనులు మళ్ళీ ప్లస్ పథకాలు మొత్తం అన్ని తెస్తాడు, నెల డెవలప్మెంట్ కూడా చేస్తాడని చెప్తున్నాడు. అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఆయన చేయడు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన అసలు రాడు తిరగడు అంటున్నారు. అట్ట కాదండి, ఆయన ఇప్పుడు వస్తాడు, ఇక్కడ ఉండకుండా ఆడికి వెళ్తాడు. ఇప్పుడు ఏమైనా కేంద్రంకి వెళ్ళాల్సిన పని అయితే ఆడికి వెళ్తాడు, లేకపోతే ఇక్కడే ఉంటాడు. ఓకే, మరి ఈసారి ఎమ్మెల్యేని ఎవరు ఎంచుకుంటారు? ఖలీల్ భాయ్. ఖలీల్ భాయ్ ఒక సామాన్య వ్యక్తి గెలుస్తాడండి, 100% గెలుస్తాడు. ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చాడు. ఆయన జగన్ అని చెప్పాడు, ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ అందరినీ. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయినప్పుడు ప్రతి ఒక్క జనాభా అందరినీ చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరిని ఇస్తున్నారు అందరు గమనిస్తున్నారు. అలా టీడీపీలో అలాంటి వాళ్ళు కాదు కదా, అందరికి ఎవరికి ఇవ్వడం లేదు. వాళ్ళ మంది మనుషులకి ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా ఉన్నారు. మాకైతే ఎవరికి ఇవ్వట్లేదు, మైనార్టీకి కానీ, బీసీకి, ఎస్టీకి, ఎస్సీకి కానీ. జగన్ అన్న అంటే అన్ని మైనార్టీలకి, ముస్లిం సోదరులకి కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, అన్ని కుల మతాలకి అందరికి సీట్లు ఇస్తున్నాడు. అందరినీ చూసుకుంటా అందరూ సమానమైనట్టుగా తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఓకే, ఈసారి మరి ఏజెండా ఎగిరిద్ది అంటారు నెల్లూరులో? వైసీపీ. వైసీపీ. Please subscribe Dot News.